పోరా. ఆశ మనిషి మనుగడకు సహాయము చేయును, అత్యాశ నాశనము చేయును. నీ అత్యాశతో నీ వినాశనమును నీవే ఆహ్వానించుకొనుచుంటివి. ఆ బాలికకు దూరముగా నుండుము. ఆ బాలికను తన కర్తవ్యమును పూర్తి చేసుకొననివ్వము. పూర్తి చేసుకొననివ్వము. పిల్లలు పైకి వెళ్ళండి. అయ్యో పిల్లలు, ఆ దుర్మార్గుణ్ణి చూడగానే నా పిల్లలు ఎంత బాధపడ్డారో ఏంటో. ఆ కిల్లర్ ఎవరు చెప్తే మేడం గారిని చంపారో చెప్పాడా అండి? చెడు పుట్టగానే తల్లి తండ్రిని దూరం చేసిన, జీవితం అంతా కష్టాలే ఇచ్చిన, దేవుణ్ణి నమ్ముకొని బతికిందే, అలాంటి అమ్మాయికి దక్కాల్సిన చావా ఇది? ఊరుకోవే. ఎవరి తలరాత ఎలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. జరిగింది అంగీకరించడం తప్ప మనకి వేరే దారి లేదు కదా. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి వాడితో నిజం చెప్పిస్తారులే. నిజం చెప్పకుంటే నేనే వాణ్ణి చంపేస్తాను నాన్న. వాణ్ణి, వాడి వెనకున్న వాళ్ళని ఈరోజే చంపేద్దాం అన్నంత కోపం ఉంది నాకు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఆల్రెడీ పిల్లలు తల్లిని పోగొట్టుకుని బాధపడుతున్నారు. మీరు వాళ్ళని చంపి జైలుకి వెళ్ళి వాళ్ళని పూర్తిగా అనాథల్ని చేద్దాం అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటావు మిస్సమ్మ? నా భార్యని చంపిన వాళ్ళు స్వేచ్ఛగా సంతోషంగా తిరుగుతున్నా చంపినవాడు దొరికాడులే అని ఆనందించమంటావా? నన్ను, ఈ కుటుంబాన్ని ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలియని పిచ్చిది మిస్సమ్మ నా భార్య. నేను నా దేశాన్ని కాకుండా ఒక మనిషిని అంతలా ప్రేమించగలనని నాకు కూడా తెలీదు. తనని ప్రేమించేదాకా
ఇప్పటిదాకా కలిసి ఉంటానని ప్రమాణం చేసిన నా ఆరుని సగంలోనే కాటికి పంపించిన వాళ్ళని ఎలా వదిలిపెట్టమంటావు? నన్ను ప్రేమించిన పాపానికి రోజు తనకి చావు భయాన్నిచ్చాను. మోయలేని ఇల్లు, పిల్లలు, అన్ని బాధ్యతలు తన మీదే వేశాను. అయ్యో లేదండి, లేదు. మీరు నా జీవితంలోకి వచ్చాకే నాకు అసలైన సంతోషం ఎలా ఉంటుందో తెలిసింది. మీ ప్రేమ పొందిన నేను ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతురాలనండి, అదృష్టవంతురాల్ని. దేశం కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని నేను నా భార్యని చంపిన వాళ్ళని ప్రాణాలతో ఎలా వదిలేస్తా? అది ఎవరైనా ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్తా. వాళ్ళ పతనం మాత్రం నా చేతుల్లోనే, నా చేతుల్లోనే. నా ఆరుని ఎందుకు చంపించానా అని వాళ్ళు జీవితాంతం బాధపడేలా చేస్తా. చేస్తా. ఏమండి? మీకు నా మీద ఉన్న ప్రేమని వరం అనుకోవాలో, అదే ప్రేమ మీకు ఈ ఇంటికి శాపం అనుకోవాలో తెలియట్లేదండి, తెలియట్లేదు. స్నేహం పేరుతో నా ఆరుని నాకు కాకుండా చేశావు. ఒక కుటుంబం నుంచి సంతోషాన్ని దూరం చేశావు. ప్రేమించడం తప్ప ఏమీ తెలియని ఒక అమాయకురాల్ని చంపేశావు. ఎందుకు చంపావు? అమర్, 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 నాకు తప్పైపోయింది. నన్ను క్షమించు అమర్. ఇదంతా నిన్ను పెళ్లి చేసుకొని నీతో జీవితాంతం సంతోషంగా బ్రతకడానికి చేశాను అమర్. ప్రాణం లేని మనిషితో సంతోషంగా ఎలా బ్రతకగలను అనుకున్నావు? ఆరుతోనే నా ప్రాణం కూడా పోయింది. ఇది కేవలం శరీరం అంతే. నీకు బ్రతికే అర్హత లేదు. అమర్, అమర్ ప్లీజ్, నా తప్పైపోయింది అమర్. ప్లీజ్ నన్ను క్షమించు అమర్. నేను చేసిన తప్పే. ప్లీజ్ అమర్. ఆయనకి నిజం తెలుస్తుందేమో అన్న ఆలోచనే నీ వెన్నులో వణుకు పుట్టి నిల్చున్న చోటే కూలబడేలా చేసింది. అలాంటిది రేపు ఆయనకి నిజం తెలిసి నీ ముందు నిల్చొని నీ కళ్ళలోకి చూసిన రోజు నీ పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది. మేడం గారిని చంపిన వాళ్ళని చంపేస్తా అంటే నువ్వెందుకక్క అంత కంగారు పడుతున్నావు? పెళ్లి జరుగుతుందన్న ఆనందం కంటే నీ మొహంలో కంగారు,
కళ్ళలో భయం ఎక్కువగా ఉంది. ఏమైందక్క? ఏమైనా సమస్య? హే, సమస్య సమస్య ఉంటుంది మిస్సమ్మ. అయ్యో, నిన్నటి నుంచి ఏం తెలియదు కదా. ఓ, నాకు ఆకలేస్తోంది. నీలా అన్నం పెట్టు, ఆకలేస్తోంది. దొరికితే చచ్చిపోతావు, దొరికితే చచ్చిపోతావు, చచ్చిపోతావు. ఏమన్నావు? నిజం తెలిస్తే చచ్చిపోతావు అన్నా. అదే, మీరు గుడికి వెళ్లకుండానే, దేవుణ్ణి దర్శించుకోకుండానే దీక్ష ముగించారు అంటే దేవుడికి కోపం వస్తుంది. అసలే జాతకం నిండా దోషాలున్నాయి అన్నారు. ఏ ప్రాణగండమో ఉంటే అందుకే దేవుడికి తెలిస్తే చచ్చిపోతారు అన్నా. ఎందుకక్క అలా అడిగారు? నిజం బయటికి తెలిస్తే ప్రాణం పోయే నిజం మీరేమైనా దాచారా? అలాంటిదేం లేదు. సరే సరే, లేట్ అవుతుంది. పద పద, గుడికెళ్దాం. అక్క అక్క అక్క, అంత ఈజీగా దొరికే మనిషి కాదమ్మా. లేకుంటే మా సారుకు దొరకకుండా ఇన్ని రోజులు ఎలా తప్పించుకోగలిగేది? ఈవిడ నిజస్వరూపం బయటపడే రోజు చాలా దగ్గరలోనే ఉంది రాథోడ్ గారు. పదండి వెళ్దాం. అమ్మయ్య, తప్పించుకుంటుని. అయ్యో, నేను ఒక్క గడియలేనిచో ఆ బాలిక అల్లకల్లోలము చేయుచుండినే. అటువంటిది నేనిన్ని దినములు కనిపించలేదని ఏమి చేసినదో ఏమో. నేను లేనని ఎంత కంగారు పడినదో, ఎంత అల్లాడిపోయినదో, ఎంత చింతించుచున్నదో ఏమో. త్వరగా వెళ్ళి బాలికను కలవవలెను. స్వామి, స్వామి, వచ్చినవా స్వామి? నీకోసం మా తమ్ముడు సిటీలో గల్లీ గల్లీ బోతాత వేసుకుని తిరిగాడు స్వామి. వాడి బాధను పోగొట్టడానికి, వాడి తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడానికి నన్ను వెతుక్కుంటే మీరే వచ్చారా స్వామి? ఎవరివి నీవు? ఏమి మాట్లాడుచుంటివి? నేను వెళ్ళవలను. ఆగండి స్వామి, ఆగండి. మీరు దాహంతో వచ్చి ఒక కొబ్బరి బొండం తాగినందుకు అన్యాయంగా మీ దగ్గర మీ వస్త్రాలు లాక్కున్నాడు కదా, వాడు నా తమ్ముడు స్వామి. ఒక్క నారికేళం ఇచ్చి నీ సోదరుడు నన్ను నిలువదోపిడీ చేసినాడు. ఇంకనూ నా వద్ద ఏమి మిగిలి ఉన్నదని నీవు నన్ను ఆపుచుంటివి. మీ దగ్గర తీసుకోవడానికి ఆపలేదు స్వామి, మరలా తీసుకున్నది తిరిగి ఇవ్వడానికి ఆపాను. నాకు ఏమి ఇచ్చేదవు? ఉండండి. నా దుస్తులు. వీటి వల్ల మాకు లేనిపోని దరిద్రాలన్నీ వచ్చాయి. నీకు నీ బట్టలకి దండం స్వామి, తీసుకెళ్ళండి. ఆశీసులు, ఆశీసులు. రక్షక భటులు, ఓ రక్షక భటులారా, ఏమి చేయుచుంటిరి? ఓ బండ రక్షక భట, ఎందుకు మరల నీవు నన్ను బంధించుచుంటివి? ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీకోసం కళ్ళు కాయలు కాచేలా, కాళ్ళు నొప్పులొచ్చేలా, సిటీ నలుమూలలా నీకోసం వెతుకుతున్నాన్రా. నా కోసం ఎందులకు వెతుకుచుంటిరి? నీ నగలో నీకు తిరిగి ఇవ్వడానికి. నా నగలు నాకు తిరిగి ఇచ్చేదరా? నీ భాష, నీ వేషం చూసి తిక్కలోళ్ళ ఉన్నావు. నగలన్నీ సర్దేయొచ్చు అనుకున్నాన్రా. కానీ ఆ నగలు తీసుకున్న దగ్గర నుంచి సమస్యల ఊబిలో కూరుకుపోతున్నాన్రా. ఇంట్లో మనశ్శాంతి లేదు, స్టేషన్లో ప్రశాంతత లేదు. ఉండు, నీ నగలకి ఇచ్చేస్తా. ఇదిగో తీసుకో. నా వడ్డానము, నా ఆభరణములు, నా అంగుళీకములు. నీ నగలకి ఇచ్చేశా. ఇప్పుడు నా మనసు ఊరట పడింది. బ్రతికొండగా నీకు మళ్ళీ నేను కనిపించనురా. నీకో దండంరా నాయనా. అటులనే, అటులనే.
నేను తీసుకువెళ్ళదా? వస్తాను రా. రే వచ్చేయండి. వెళ్ళుము వెళ్ళుము, బండరక్షక భటునికి తోడుగా వెళ్ళుము. బండరక్షక భట, ఆశీసులు ఆశీసులు. చిత్ర విచిత్ర గుప్తుల వారం. మా గ్రహస్థితి బాగున్నది, అందులకే మేము పోగొట్టుకున్న ఒక్కొక్కటి మా ఒంటిపై చేరుచున్నది. మరి మేము ముందుగా కోల్పోయిన ఆ అంగుళీకమును తిరిగి పొందుటకు కూడా సమయం ఆసన్నమైనదని అనిపించుచున్నది. అయినచు ఈ చెట్ట నుండి వెంటనే బయలుదేరి బాలికను కలువవలే. బాలిక, ఓ బాలిక, వచ్చుచుంటిని. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పునరీకాక్షం సభాభ్యాహి. పంతులు గారు, అమ్మా, మా అక్క దేవుడి మీద భక్తితో పెళ్ళెక్కడ జరగదు అన్న భయంతో రోజంతా కడుపు మార్చుకొని మొహం మార్చుకొని ఒక మూల కూర్చుందే కాని పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. మీరు తీర్థం ఇస్తే మా అక్క ఉపవాసం విరమించుకుంటుంది. తీర్థం ఏం కర్మమ్మా? పులిహోర, దద్దోజనం, పలావు, కుర్మా, పెరుగు పచ్చడి, పరమాన్నం, చల్లటి మజ్జిగ అన్నీ ఉన్నాయి. అన్నీ తినచ్చు. అన్నీ ఉన్నాయని ఇంకా ఇక్కడున్నారేంటి పంతులు గారు? పదండి తిందాం, రండి. సరే తిని నువ్వు ఇంటికెళ్ళి పడుకో. నీకెలాగూ పెళ్లి జరగాలని లేదు కదా. పద పద, ముందు మనకి తిండి ఇంపార్టెంట్. ఏమైంది పంతులు గారు? లేకపోతే ఏమిటమ్మా, ఎంత పెద్ద దోషం, ఎంత పెద్ద గండం. అవి తప్పించడానికి నేను ప్రయత్నం చేస్తుంటే ఏమిటేమిటి తిండి మీద పడింది. అయినా మనస్ఫూర్తిగా ఈ దీక్ష చేయకపోతే దోషం పోదు, ఈమె మెడలోకి మంగళసూత్రం రాదు. అలా మాట్లాడకండి పంతులు గారు. ఈ పెళ్లి కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ పెళ్లి కోసం నా మెడలో అమర్ కట్టే తాళి పడ్డం కోసం ఇన్నేళ్లు ఒంటరితనంతో యుద్ధం చేశాను. ఈ పెళ్లి జరగదని మాత్రం చెప్పకండి. ఏంటి మేడం మీరు చెప్పేది? మా సారు మీ మెడలో తాళి కట్టడానికి ఒంటరితనంతో యుద్ధం చేశారా? అదేంటి, నిన్నటిదాకా అసలు మా సారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని మీకు కూడా తెలియదు కదా. అలాంటప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? అదే మెడలో తాలిపడి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంకొక కుటుంబాన్ని నాశనం చేసింది. నాశనం చెయ్యాలనుకోలేదు. మా అక్క ఉద్దేశం పెళ్లి కోసం ఎదురు చూసింది అని. ఒక తోడు కోసం యుద్ధం చేసింది అని. అంతే కదక్క? అంతే 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 అంతే. పంతులు గారు, మా అక్క పెళ్లి కోసం ప్రాణమిస్తుంది, అవసరమైతే తీస్తుంది కూడా. తీస్తుంది అంటే తీస్తా అని కాదక్క, పెళ్లి గురించి నువ్వెంత సీరియస్ గా ఉన్నావో చెప్తున్నా, అంతే. సరే చెప్పు. ప్రాణం కూడా ఇస్తుంది. అలాంటిది మీరు చెప్పింది చేయదా? ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో. దేవుడికి దండం పెట్టుకో. ఏంటి దండానికి ఇంతసేపు మాట్లాడుకోవడమే దండగా? ఒకటి కాదు 3 దండాలు పెడతాను. పదండి పదండి పదండి. ఆగు ఒక్క నిమిషం. దండం అంటే చేతులు జోడించి దండం పెట్టేది కాదు. మరి పొర్రు దండాలు పెట్టాలి. ఏం పెట్టాలి? పొర్లు దండాలమ్మా, గుడి చుట్టూ తిరుగుతూ పెట్టాలి. పంతులు గారు, నేను పొద్దున్నుంచి తినలేదు, నా వల్ల కాదు. ఓ పని చేద్దాం, పొర్లు దండాలు నా బదులు నా చెల్లి పెడుతుంది. నేను జస్ట్ దండం పెట్టుకుంటాను, ఓకే? మరైతే నీ బదులు నీ చెల్లి తాళి కట్టించుకుంటుంది. నువ్వైతే అక్షంతలు వెయ్యి.
పంతులు గారు లేకపోతే ఏమిటమ్మా ప్రతిదానికి అడ్డుపడుతున్నావు? అసలు నీకు పెళ్లి ఇష్టం ఉందా లేదా? పెళ్లి కోసమే కదా చిన్ని తిప్పలు పడుతుంది. అడుగుతుంటే మాట్లాడమేమమ్మా? చెప్పు, అసలు నీకు పెళ్లి అవ్వాలని ఉందా లేదా? అవ్వాలని కదా పంతులు గారు ఇన్ని తప్పులు చేసింది.